రెడ్ శాండల్ ఫార్మ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అగ్రగామి సంస్థ అయినటువంటి నవిసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, దీన్ని మించిన సంస్థ ఇండియాలో లేదండి. కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే లీగాలిటీ. వాళ్ళు 100 ఎకరాలు కొన్నా 200 ఎకరాలు కొన్నా ఆ వెంచర్ మొత్తం కూడాను 30 years లింక్ డాక్యుమెంట్ ఉందో చెక్ చేసుకోవడానికి ఒక లీగల్ టీమ్ పర్ఫెక్ట్ గా ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా చేయిస్తారు. అలాగే రైతుకి 100% పేమెంట్ ఇచ్చి థర్డ్ పార్టీ మీడియేషన్ లేకోకుండా ఫుల్ పేమెంట్ అయిన తర్వాత రైతు కంపెనీకి రిజిస్ట్రేషన్ చేస్తుంది. అంటే ఈసీలో చెక్ చేసినా కానీ నవిసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు కనబడుతుంది. సో అంటే దాని అర్థం ఏంటంటే నవిసాయి ప్రాజెక్ట్స్ మీకు అమ్మే అధికారం ఉంది. అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి, థర్డ్ పార్టీ తోటి అంటే ఒక రైతుతో ఒప్పందం అయిపోయి అమ్మేస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకోకుండా చెక్ చేసుకోండి. తర్వాత లీగల్ గా 30 years లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నారు లేదా చెక్ చేసుకోండి. ఇంకా దీనికంటే ముందు ఏంటంటే 100 ఎకరాలు కానీ 200 ఎకరాలు కొనే ముందు మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏంటంటే మీరు కొనే నేలలో ఎర్రచందనం పండడానికి కావాల్సినటువంటి నైట్రోజన్, ఐరన్, సిలికాన్, pH లెవెల్ పర్ఫెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఆ వెంచర్ లో 4 వైపులా మట్టి తీసి ఆథరైజ్డ్ అగ్రికల్చర్ ల్యాబొరేటరీస్ పంపించండి. వాళ్ళు గనక ఇందులో pH లెవెల్ గానీ మిగతా పారామీటర్స్ గానీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని సర్టిఫై చేస్తే చక్కగా ఎర్రచందనం పండుతుందండి. 3వ పాయింట్ మ్యూచువల్ అగ్రిమెంట్ అండి. బయ్యర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కానీ హై క్లాస్ వాళ్ళు కానివ్వండి ఎంతో శ్రమకు దాచుకున్న డబ్బులు సేవ్ చేసుకుని వీటి మీద పెడుతున్నప్పుడు మోసపోకూడదండి. అక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే చాలా కంపెనీస్